వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మన దేశంలో ఆయా ప్రాంతాలను బట్టి విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులు ఉంటాయి. అలాగే ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓ భిన్నమైన సంస్కృతి ఉంది. కోరిన కోర్కెలు తీర్చిన దేవుడికి భిన్నమైన రీతిలో మొక్కులు చెల్లించడం అక్కడి ప్రత్యేకత. ఇలాంటి భక్తి మార్గం ఇంకెక్కడా ఉండదంటే అతిశయోక్తి కాదు. మరి ఆ విచిత్రమైన భక్తి మార్గం ఏంటి? భక్తులు తీర్చే ఆ మొక్కుల ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం పదండి. దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊరి భక్తి మార్గం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. కోరిన కోరికలు తీరితే దేవుడికి తలనీలాలు ఇవ్వడం, బంగారం సమర్పించడం మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం బిచ్చగాడిగా మారి ఊరంతా తిరిగి భిక్షాటన చేయాలి. అంతటితో అయిపోదు. పూజారి చేతిలో బెత్తం దెబ్బలు తింటేనే కానీ మొక్కు పూర్తి కాదు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువుదీరిన సత్యమ్మ తల్లి జాతర విశేషాలు ఇవి. 2 ఏళ్లకోసారి జరిగే ఈ వింత జాతరలో భక్తులు వేసే వేషాలు, పడే దెబ్బలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నమస్తే అండి, నా పేరు కరీబుల్ రెడ్డి. నేను అనపర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకి జరిగేటువంటి కొప్పవరంలో ఉన్నటువంటి శ్రీ కర్రివారి సత్యమ్మ తల్లి జాతరకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం మనస్ఫూర్తిగా ఇక్కడ మారువేషం ధారణ చేసి మనస్ఫూర్తిగా ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరడం ద్వారా ఇక్కడ మనం భిక్షాటం చేసి భిక్షాటం ద్వారా డబ్బు మరియు బియ్యాన్ని తల్లికి సమర్పించడం ద్వారా తల్లి యొక్క కృపకి పాత్రలు అవ్వడం జరుగుతుంది. నాతో పాటుగా నా మిత్రులు ఎంతో మంది వారికి వివాహం కొరకు మరియు పిల్లల కొరకు వ్యాపార పరంగా మరియు అనేక అవసరాలని మరియు బాధల్ని తల్లికి చెప్పుకోవడం తద్వారా వాళ్ళందరూ వాటి నుంచి విముక్తిని పొందడం ద్వారా తల్లి యొక్క కృపక పాత్రలే ఇక్కడికి వచ్చి భిక్షాటం చేయడం జరుగుతుంది. నేను ఒక్కడే 8 సంవత్సరాల క్రితం మీడియా ద్వారా తెలుసుకుని ఇక్కడ వేషం మొదలుపెట్టిన నేను మా పేర్లంచంపూర్ గ్రామం నుంచి ఈ రోజు ఇంచుమించు 20 నుంచి 25 మంది వ్యక్తుల దాకా వచ్చి ఇక్కడ తల్లి యొక్క కృపక పాత్రలై వారి యొక్క మొక్కుని చెల్లించుకున్నారండి. భవిష్యత్తులో ఈ తల్లికి మరింత మంది ఇక్కడ వేషధారణ ధరించి ఈ విధంగా అందరికీ నమస్కారం. మాది అనపర్తి గ్రామం, అనపర్తి మండలం అనపర్తి గ్రామం. అనపర్తి మండలంలో కొప్పవరం గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈ రోజు 3వ రోజు భక్తులందరూ కూడా వివిధ వేషధారంలో భిక్షమెత్తుకుని భిక్షమెత్తిన బియ్యాన్ని గాని ధనాన్ని గాని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే 2 సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది సత్యమ్మ తల్లి జాతరలో భక్తులందరూ కూడా వివిధ రకాలుగా వేషధారాలు ధరించి తమ మొక్కుబళ్ళు అందరూ కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రమే కాక పక్క రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఈ కొప్పవరం గ్రామానికి వచ్చి తమ మొక్కుబళ్ళు జాతరలో భాగంగా ఈ రోజు 3వ రోజు అటువంటి ఈ రోజు చెల్లించుకోవడం జరుగుతుంది. అటువంటి భాగ్యం ఈ రోజు మా అందరికీ దక్కడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఎంత ధనికులైనా, ఎంత పేదలైనా, ఎంత కోటీశ్వరైనా సరే ఈ రోజు అమ్మవారి ముందు అందరూ కూడా మొక్కులు చెల్లించుకోవడానికి అందరూ కూడా భిక్షం ఎత్తుకోవాల్సిందే. అదే విధంగా అటువంటి భాగ్యం మాకు దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జై సత్యమ్మ తల్లి, జై సత్యమ్మ తల్లి, జై సత్యమ్మ తల్లి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరలో ప్రతి ఘట్టం ఒక విశేషమే. మొదటి రోజు ఆలయంలో కత్తికొండను కిందికి దించడంతో వేడుకలు మొదలవుతాయి. అసలు సిసలైన ఘట్టం 2వ రోజు ఆవిష్కృతమవుతుంది. భక్తులు విచిత్ర వేషధారణలతో పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు పూజారి చేతిలో బెత్తం దెబ్బలు తినేందుకు పోటీ పడతారు. అలా దెబ్బలు తింటేనే తాము చేసిన పాపాలు పోతాయని, అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. జాతరలో చివరి రోజైన 3వ ఘట్టం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కోరికలు తీరిన వారు కృతజ్ఞతగా భిక్షగాళ్ల అవతారం ఎత్తుతారు. ఊరంతా తిరిగి భిక్షాటన చేసి వచ్చిన సొమ్మును అమ్మవారికి సమర్పిస్తారు. సత్యమ్మ తల్లి జాతరలో వివిధ వేషాలు వేసి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. నా పేరు కొవ్వూరు నాగేంద్ర రెడ్డి. అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. మా గ్రామంలో కర్రివారి సత్యమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజులు జరుగుతాయండి. 3 రోజులు ఈ రోజు 3వ రోజు కార్యక్రమం ఏంటంటే విచిత్ర వేషాలు వేసుకుని భిక్షాటం చేసి భిక్షాటంలో వచ్చిన డబ్బుని అమ్మవారికి సమర్పించి మా కోరికను తీర్చుకోవడం వల్ల మా వ్యాపారాలు ఇంకా అభివృద్ధి చెంది మేము ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఈ భిక్షాటంలో విజయదశలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే వచ్చి అక్కడ భిక్షాటం చేసుకోవడం. ఈ రోజు ఏంటంటే మా ఊరి గ్రామంలో అందరూ భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారండి. భిక్షాటం చేసుకుంటే ఈ జాతర అంతా భిక్షాల కింద ఉంటే ఆ జాతరలో వచ్చిన డబ్బుల్ని అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందండి. జై సత్యమ్మ తల్లి. జాతరలో 3వ రోజులో భాగంగా ఈ భిక్షాటన చేస్తామని భక్తులు అంటున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. నా పేరు కర్రి రామారెడ్డి అండి. మాది బెక్కవోలు మండలం కొమరపాలెం. నేను బెక్కవోలు మండలంలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నా మనవరాలు మనవడు
నా కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సత్యం తల్లి వారి దీవెనలకు మేము ఈ యొక్క హరిదాసుల వారి వేషం వేస్తూ ఉంటాను. ఆ సల్లం తల్లి దీవెనలు మాకు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి మనసారా కోరుకుంటూ నేను ఈ యొక్క వేషాలు వేస్తున్నాము. అలాగే చాలామంది మా ప్రాంతంలో ఈ సల్లం తల్లి దీవెనలు అందుకుంటూ ఎన్నో వేషాలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వేషాన్ని హరిదాసుల వారి వేషంలో నేను ముగిస్తున్నాను. ఈ ఏడాది జాతరలో రాజకీయ ప్రముఖులు సైతం భక్తిలో మునిగి తేలారు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ 3 రోజులు కొప్పవరానికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఈ జాతర గొప్పతనాన్ని చాటుతోంది. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామాల్లోని విద్యార్థులకు టెక్నాలజీ పరంగా అవగాహన పెంచుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. వారికి టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో ఉండదు. కానీ అలా జరగకూడదని నిర్ణయించుకున్నాడు ఓ యువకుడు. టెక్నాలజీ దగ్గరికి వాళ్ళు రాకుంటేనేం, వారి దగ్గరకే టెక్నాలజీని తీసుకువెళ్తాననే పట్టుదలతో సైన్స్ ల్యాబ్ని తలపించే ఓ బస్సుని తయారు చేశాడు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలకు రెక్కలు తొడగడమే లక్ష్యంగా వారికి చేయూతనందిస్తున్నాడు. ఇంతకీ ఏంటా బస్సు? దాని ప్రత్యేకతలేంటి చూసేద్దాం పదండి. చదివితే జ్ఞానం వస్తుంది, కానీ చేసి చూస్తేనే విజ్ఞానం సిద్ధిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మిన శృంగవృక్షం యువకుడు మధులాష్ బాబు గ్రామీణ విద్యార్థుల కోసం ఒక విజ్ఞాన భాండాగారాన్ని చక్రాల మీద తీసుకువచ్చారు. ల్యాబ్ ఆన్ వీల్స్ పేరుతో నడుస్తున్న ఈ బస్సులో అడుగుపెట్టగానే విద్యార్థులు ఒక మాయాలోకంలోకి వెళ్తున్నారు. ఇక్కడ రోబోలు పలకరిస్తాయి, డ్రోన్లు గాలిలో విన్యాసాలు చేస్తాయి. వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ పెట్టుకుంటే చాలు, క్లాస్ రూమ్ నుండి నేరుగా అంతరిక్షంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. 3D ప్రింటర్లు కళ్ల ముందే వస్తువులను సృష్టిస్తుంటే పిల్లల కళ్లల్లో ఆశ్చర్యం అంబరాన్నంటుతోంది. హాయ్ గైస్, నా పేరు అయితే గద్దర్ శ్రీరామ్ చరణ్. నేను జడ్పీహెచ్ఎస్ శృంగవృక్షం చదువుతున్నాను, 10th క్లాస్ చదువుతున్నా. నేనైతే ఫ్లో బస్ అనేది ఎక్కాను. అందులో టోటల్ 16 జోన్స్ ఉన్నాయి. నాకు అందులో IoT జోన్ అనేది బాగా నచ్చింది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నేను కూడా ఫ్యూచర్లో IoT థింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా బస్సులో చాలా ఉన్నాయి. నేనైతే VR హెడ్సెట్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాను. VR హెడ్సెట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదో కొత్త సెకండరీ వరల్డ్లోకి వెళ్ళి ఏదో ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది VR ఎక్స్పీరియన్స్ అయితే. అందులో ఇంకా గేమ్స్ ఇంకా చాలా ట్రై చేసాను. సెకండరీ వరల్డ్ డైనోసార్స్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన మధురేష్ అన్నికి థ్యాంక్స్. నా పేరు గౌరీ ఉదయ్ కుమార్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాది శృంగవృక్షం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్. నేను అది ఫ్లో బస్సులో చూసింది ఏంటంటే, ఫ్లో బస్సులో అయితే నాకు చాలా ఇష్టమైనవి చాలా ఉన్నాయి. దాంట్లో నాకు మెయిన్గా రోబోటిక్ మరియు 3D ప్రింటర్స్ మరియు ఇంకా ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ VR అనేవి మొదలైనవి నాకు చాలా బాగా నచ్చినాయి. దాంట్లోని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం బాగా వివరించారు. నాకు దాంట్లో బాగా నచ్చింది అయితే 3D ప్రింటర్ మరియు నాకు రోబోటిక్ అంటే బాగా నచ్చింది. దానివల్ల మాకు అవి తయారు చేయాలని ఇన్స్పిరేషన్స్ కూడా తీసుకురాచ్చినందుకు మధులాష్ అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకు మరియు తర్వాత ఎలక్ట్రిక్ గురించి చెప్పారు. దాని గురించి ఎలక్ట్రిక్ ఛార్జ్ బాడీలో ఎలా పాస్ అవుద్ది, ఎత్తు ఎలా వస్తుంది అని చెప్పి మాకు చెప్పారు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేశారు. తర్వాత రోబోటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మరియు VR గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. హోలోగ్రామ్ గురించి కూడా చెప్పడం జరిగింది. హోలోగ్రామ్ అనేది ఎటువంటిదో, ఎలా ఉపయోగపడుతుందో, అసలు దానివల్ల ఏం లాభాలో అన్నీ చెప్పారు. ఇంకా నాకు ఆ ఫ్లో బస్ వల్ల చాలా జ్ఞానం తెలుసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ. నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ వంటి పదాలు నగర విద్యార్థులకే పరిమితం కాకూడదని ఈ యాత్ర లక్ష్యం. మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఆశయాలను ఊపిరిగా పోసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రతి విద్యార్థిని ఒక చిన్న శాస్త్రవేత్తగా మారుస్తోంది. కేవలం థియరీ పాఠాలకే పరిమితం కాకుండా రోబోలను ఎలా తయారు చేయాలి, డ్రోన్లను ఎలా నియంత్రించాలి అన్నది ప్రత్యక్షంగా వివరిస్తున్నారు.
పుస్తకాల్లోని క్లిష్టమైన సైన్స్ సూత్రాలు ఇక్కడ ఆటపాటల మధ్య అర్థమవుతున్నాయి. నా పేరు క్రొవీడి దుర్గమ్మ అండి. మాది పాలకోడేరు మండలం సుంగరక్షం గ్రామం. అయితే మా బాబు గురించి చెప్పాలి అంటే చిన్నప్పటి నుండి టెక్నాలజీ మీద చాలా ఇష్టాన్ని పెంచుకున్నాడు, చాలా వరకు చేసుకొచ్చాడు. కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు మా అబ్బాయికి ఉన్న ఆశ ఏంటి అంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చాలామందిని చాలా టెక్నాలజీ పరంగా వాళ్ళకి ముందు చూపు బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ముందు చూపుతో వాళ్ళు జిల్లాకు ఒక బస్సు, మండలానికి ఒక బస్సు అనుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కొంచెం దయచేసి ఇప్పుడు అమెరికా గవర్నమెంటు మా అబ్బాయికి ఈ సాయం చేయబట్టి ఈ స్థాయిలో ఈ రోజున ₹1 కోటి ఖర్చు పెట్టినా ఈ బస్సు 1,50,00,000 ఎంత అయింది చేసి ఈ రోజంతా చేయగలిగారు. కానీ ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు మా అబ్బాయి లాంటి అబ్బాయిలని మొత్తం ప్రతి స్కూల్కి ఇంతమంది ఉన్నారు. మా అబ్బాయి ఆలోచన ఏంటి అంటే చిన్నప్పటి నుండి మాతో చెప్పింది, నేను ఊరికి ఒక అబ్దుల్ కలాం తయారు చేయాలమ్మా అని అంటాడు నాతో. ఏంటి నాన్న అంటే నేను ప్రతి ఊరి నుండి ఒక అబ్దుల్ కలాంని తయారు చేస్తానమ్మా అంటాడు. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే ఒక తల్లిగా ప్రతి తల్లిని గెలిపించాలి అంటే ఈరోజు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ బాబుకి సపోర్ట్ చేస్తే వీలైనంత వరకు మా బాబు లాంటి బాబులను బోల్డ్ మందిని తయారు చేయొచ్చు. అది తయారు చేయటం కోసం ఖచ్చితంగా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. ఒక తల్లిగా అయితే ఈరోజు ఈ స్కూల్ నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ మా స్కూల్లో ఒక 10 మంది అన్నా రేపు తరానికి ఒక 10 మంది మారినా చాలు అని ఆ ఆనందంలో ఉన్నాం మేము. నా పేరు కాళీపట్నపు కృష్ణమోహన్. నేను సుంగరక్షం హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈ గొప్ప సంకల్పం వెనుక ఉన్న వ్యక్తి మధులాష్ బాబు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులే ఈ ఆవిష్కరణకు పునాది. అమెరికా సహకారంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి 7వ ధ్వజం అంటే చదువుల రథాన్ని ఆయన రూపొందించారు. విదేశాల్లో లక్షల జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని మాతృభూమికి సేవ చేయాలన్న పట్టుదలతో 22 మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రథాన్ని నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కలలకు రెక్కలు కట్టడమే తన జీవిత ఆశయమని మధులాష్ నిరూపిస్తున్నారు. ఎవరో ఇంజనీర్ కావాలని, మరెవరో సైంటిస్ట్ కావాలని ఈ మొబైల్ ల్యాబ్ చూసిన ప్రతి విద్యార్థి కొత్త కలలు కంటున్నాడు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు సాగుతున్న ఈ విజ్ఞాన యాత్ర మరెంతో మంది బాల మేధావులను తీర్చిదిద్దాలని మధులాష్ బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. రీసెంట్గానే మనం ఆంధ్ర అయితే తీసుకొచ్చామండి. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మా ఫ్లో బస్ని అయితే ఇక్కడ ఆంధ్రలో ఉండి నియోజకవర్గంలో అయితే లాంచ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ నా గ్రామంలో సుంగరక్షం గ్రామంలో నా స్కూల్లో కూడా నేను ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఈ విషయం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఏదైతే స్కూల్లో నేర్చుకున్నానో నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో నేను మళ్ళీ అక్కడికే వచ్చాను. ఈ ఆల్ ఓవర్ ద సర్కిల్ ఆఫ్ ది మూమెంట్ అయితే నాకు కనిపించింది. ఇక్కడున్న స్టూడెంట్స్ని కూడా ఈ టెక్నాలజీతో ఇగ్నైట్ చేశాను. అక్కడున్న స్టూడెంట్స్ ఈ జర్నీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ప్రతిరోజు మేము కొత్త స్టూడెంట్స్ని కలుస్తూ ఉంటాము. వాళ్ళు కొత్త ఐడియా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మా చైల్డ్హుడ్ మెమరీస్ కానీ లేదంటే మాకు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నది ప్రతిరోజు కూడా ఒక అడ్వెంచర్గా అయితే మాకు అనిపిస్తుంది అనమాట. ఈ జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ జనవరిలో కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మనం కలాం స్ఫూర్తి యాత్ర అని అయితే స్టార్ట్ చేశాము. అప్పుడు మన ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు అయితే ఆ యాత్రని లాంచ్ చేశారు మనకి హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర. ఆ 2 months కూడా తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్స్కి తిరిగి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి మేము ఈ ఫ్లోలో ఉన్న టెక్నాలజీస్ అయితే చూపించామండి. అక్కడ కూడా ఆ స్టూడెంట్స్ యొక్క రియాక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. నా లాంగ్ టర్మ్ విజన్ ఏంటి అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఇలాంటి ఒక బస్సు ఉండాలి. డిస్ట్రిక్ట్ వచ్చి ఒక బస్సు ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నానంటే అది ప్రతి స్టూడెంట్స్కి వెళ్ళొచ్చు. ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడున్న స్టూడెంట్స్కి కొత్త ఇన్నోవేషన్ చేయించేలాగా వాళ్ళకి ఫ్యూచర్ ఇన్నోవేటర్స్గా
ఫ్యూచర్ సైంటిస్టులుగా అయితే ఇది మారుస్తుంది. అలాగే ప్రతి టెక్నాలజీకి కూడా ఒక డిఫరెంట్ బస్ ఉంటే బాగుంటుంది. అంటే రోబోటిక్స్కి స్పెషల్గా మనం ఒక బస్ పెట్టగలిగితే ఆ బస్లోనే మనకి ఎక్కువ టెక్నాలజీస్ని అయితే మనం చేయొచ్చు. మనం ఇప్పుడు వేరే కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే అక్కడ టెక్నాలజీ అన్నది చాలా ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటుంది, చాలా బాగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన ఇండియాలో చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ NEP 2020 ప్రకారం, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకు ఉండాలి. కానీ మనకి రిసోర్సెస్ తక్కువ వల్ల, అక్కడ ఉండే మెంటర్స్ తక్కువ వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి అందలేకపోతున్నాయి. సో ఆ ఉద్దేశంతోనే ఈ వీల్స్ అన్నది మనం ప్రతి డిస్ట్రిక్ట్కి, ప్రతి రూరల్ విలేజ్కి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. ఎండాకాలం చల్లదనం కోరుకుంటాం, అదే చలికాలం వెచ్చదనం కోరుకుంటాం. అలా 2 కాలాల్లో ఉపయోగించే మన వస్త్రం ఒకటి దేశ విదేశీయులను ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, ముంబై, జర్మనీ, జపాన్, సింగపూర్, అమెరికా, నెదర్లాండ్స్, గుజరాత్, చెన్నై, సోలాపూర్, కోల్కతా, అరబ్ దేశాలకు సైతం విరివిగా ఎగుమతవుతోంది. ఇంతకు ఏంటా వస్త్రం అనే కదా మీ డౌట్? అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో మగ్గంపై నేసిన తేలియా రుమాల్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు గజం అంజయ్య 2011లో దీన్ని నేశారు. భారతీయ చేనేత కళాకారుల పనితనాన్ని వివరిస్తూ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఆర్ట్ గ్యాలరీ సహా 10 దేశాల్లోని ప్రముఖ ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. తేలియా రుమాల్ అనేది సహజ రంగులు, ముడి పదార్థాలతో తయారు చేసే వస్త్రం. అందుకే ఇది వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. తేలియా చీరను తయారు చేయడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. సింగిల్ ఇక్కత్తులా కాకుండా పవర్లూమ్లో డబుల్ ఇక్కత్తుతో నేయడం వల్ల డిజైన్ కాపీ చేయడం కష్టం. నూలును నూనెతో శుద్ధి చేయడం వల్ల దీనికి ప్రత్యేకమైన మెరుపు, మృదుత్వం వస్తుంది. అందుకే దీనికి తేలియా అని పేరు వచ్చింది. వీటిని ఒకప్పుడు రుమాళ్లుగా, తలపాగాగా, తువ్వాళ్లుగా వాడగా ప్రస్తుతం ఈ కళను చీరలు, దుప్పట్టాలు, ఇతర వస్త్రాలుగా మార్చడంతో అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. నాకు జాతీయ అవార్డు ఏ విధంగా వచ్చిందంటే 108 డిజైన్లు తయారు చేసిన. దీనికి 24 నెలలు తయారైంది. 24 నెలలకు 2 సంవత్సరాలకు 108 డిజైన్లు. దాన్ని కష్టపడి చేస్తే దానికి ఫలితం తగ్గితే ప్రధాన మోడీ నరేంద్ర మోడీ గారు నాకు అవార్డు ఇచ్చిండు. ఆయన చేతుల మీదకెళ్ళి నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. పద్మశ్రీ అవార్డులు గద గోవర్ధన, శ్రీ గద అంజయ్య గారు ఆయనే ఈ విధంగా ఉన్నారు. మా ఊళ్ళో చాలా మంది 20-30 మంది అసలు ఉన్నారు. ఈ జాతీయ అవార్డు తీసుకున్న వాళ్ళు సొంతగా మీరు అవార్డు తీసుకోవాలని లైన్లో ఉన్నది. దాని ప్రయత్నం చేస్తున్నా. అది మన చేతులు లేదు, చేసే ప్రయత్నం చేస్తాం. వీళ్ళందరికీ అవార్డు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మాకు ఈ తేలియా రుమాలు అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాసెస్ చేయడానికి 6 నెలలు టైం పడుతుంది. ఈ నువ్వుల నూనె, ఆందెం పొట్టు, గొర్రె ఎరువు తోటి ప్రాసెస్ 6 నెలలు చేస్తాం. పొద్దుగాల సాయంత్రం మేము మొత్తము ఇంటి కుటుంబ సభ్యులము చేస్తాము. మాకు ఈ అవార్డు పుట్టపాకకు రావడం చాలా సంతోషంగా ఉంది. టీకా, కరక్కాయ, హీరాకాస్తో ఎరుపు, నీలం, పసుపు మొదలైన రంగులను చెట్ల నుండి సహజంగా తయారు చేస్తారు. ఆముదపు పొట్టును కాల్చినప్పుడు వచ్చే బూడిదతో పాటు వృక్ష సంబంధిత రంగులను నీళ్లలో కలిపి ఆముదం లేదా నువ్వుల నూనెను చేర్చి సూర్యరశ్మితో మాత్రమే వేడైన నీటిలో కలిపి అందులో నూలును నానబెడతారు. అలా నానబెట్టిన నూలును హిందూ సంప్రదాయం ప్రకారం మాఘ పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇది ఎంతో ఇష్టమైన రోజు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ ఓ ఊరిలో మాత్రం మాఘ పౌర్ణమి రోజు విచిత్రం చోటు చేసుకుంటుంది. ఊరంతా ఆ రోజు ఇంట్లో దీపం వెలిగించరు. ఊరంతా ఖాళీ చేసి ఊరవతల నివసిస్తూ ఉంటారు. ఇలా దాదాపు 400 ఏళ్లుగా ఇక్కడ జరుగుతోంది. ఇంతకీ ఆ గ్రామస్తులంతా ఎందుకిలా చేస్తున్నారు? దీని వెనుక కారణమేంటి? చూద్దాం పదండి.
సాధారణంగా ఏ ఊరికైనా పండగ వచ్చిందంటే ఇళ్లన్నీ దీపకాంతులతో మెరిసిపోవాలి, పిండి వంటలతో గుమగుమలాడాలి. కాని ఓ గ్రామంలో మాత్రం పౌర్ణమి వచ్చిందంటే చాలు ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఒక్క ఇంట్లో కూడా లైట్ వెలగదు, కనీసం అగ్గిపుల్ల కూడా గీయరు. అమావాస్యను మించిన చీకటి ఆ ఊరిని కమ్మేస్తుంది. మనుషులే కాదు, పెంపుడు జంతువులతో సహా ఊరు ఖాళీ చేసి అడవి బాట పడతారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు గ్రామంలో అగ్గిపాడు అనే వింత ఆచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వింత ఆచారానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం ఒక బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి ఈ గ్రామంపై దాడి చేసి ధనధాన్యాలను దోచుకుపోయే ప్రయత్నం చేశాడు. గ్రామస్తులు ఎదురు తిరిగి అతనిని హతమార్చారు. మరణించే ముందు ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహంతో ఈ గ్రామం ఎప్పటికీ సుభిక్షంగా ఉండకూడదని, పుట్టిన బిడ్డలు పుట్టినట్లే చనిపోవాలని, కరువు కాటకాలతో ఊరు నాశనం కావాలని శపించాడు. ఆ శాపం ప్రభావమో ఏమో కాని అప్పట్నుంచి ఆ ఊరిలో వరుసగా శిశు మరణాలు సంభవించటం, పంటలు పండకపోవడంతో గ్రామస్తులు వణికిపారు. దాంతో తమ గ్రామానికి పట్టిన పీడను వదిలించుకోవటానికి గ్రామ పెద్దలు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఒక ప్రముఖ జ్యోతిష్యుణ్ణి ఆశ్రయించారు. ఈ జ్యోతిష్యుడి సూచన మేరకి ఈ అగ్గిపాడు ఆచారం మొదలైంది. ప్రతి ఏటా మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో ఎలాంటి అగ్గి కాని వెలుతురు కాని ఉండకూడదని ఆయన నియమం విధించారు. అప్పట్నుంచి తలారి చెరువు గ్రామస్తుల్లో ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఊరి చివర ఉన్న హజీవలి దర్గా ప్రాంతానికి పిల్లా పాపలో ముసలివారు పశువులతో సహా తరలి వెళ్లి అక్కడే గడుపుతారు. ఇది మాఘమాస పౌర్ణమి రోజు దర్గాకు వెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 400 ఏళ్ల కిందట ఒక వేద బ్రాహ్మణుడు ఊర్లోకి వచ్చి ధనధాన్యాలను దోచుకోవడం వల్ల జరుగుతుంది. ఆ ధనధాన్యాలు దోచుకోవడం వల్ల గ్రామ పెద్దలంతా కలిసి అతన్ని వెంటబడి చంపారు. ఆ చంపడం వల్ల ఊర్లో పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోవడం, కలరా వ్యాధి సోకడం జరిగింది. అలా ఎందుకు జరుగుతుందని ఒక వేద బ్రాహ్మణుడు సంప్రదించడం వల్ల ఆయన ఈ విధంగా సెలవిచ్చారు. మాఘమాస పౌర్ణమి రోజు మీరు ఊరంతా కలిసి హాజీల దర్గా దగ్గరలో ఉన్న హాజీల దర్గాకి సంప్రదించండి. అక్కడే చిన్న చిత్క అందరూ వనభోజనాల్లో ఉండండి. అప్పుడు హాజీవలి స్వామి గారు ఊర్లోకి వచ్చి అష్టశక్తులను ప్రాణదోసి అష్టశక్తులు దుష్టశక్తులు లేకుండా ఆయన పూజ చేసిన తర్వాత మీరు రాత్రి 12 గంటలకు ఇల్లు వాకి శుభ్రం చేసుకొని తిరిగి ఇంట్లోకి వెళ్ళడం ద్వారా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా హాజీవలి స్వామి చూసుకుంటారు అని చెప్పడం వల్ల ప్రతి సంవత్సరము మాఘమాస పౌర్ణమి రోజు మేము తూచా తప్పకుండా ఇలా ప్రారంభిస్తున్నాము. ఇలా చేస్తున్నాము. నీకే ఉంటుందని మేము ఆశిస్తున్నాము. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా తలారి చెరువు ప్రజలు మాత్రం తమ పూర్వీకుల నమ్మకాన్ని వదలటం లేదు. శాపాన్ని భయంతో కాకుండా ఇప్పుడు ఒక పండుగలా మార్చుకున్నారు. గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిన ఆ ఒక్క రోజును అందరూ కలిసి వనభోజనాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. సైన్స్ యుగంలో ఇదంతా నమ్మశక్యంగా లేకపోయినా తమ గ్రామం చల్లగా ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికీ ఈ అగ్గిపాడు ఆచారాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు తలారి చెరువు వాసులు. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.